రోజురోజుకు జనాదరణ పొందుతున్న టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు అనేక జన నడుమున ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు అమ్మవారిపేట మరియు రేగులకుంట గ్రామాల్లో బ్రహ్మరథం పట్టిన గ్రామ ప్రజలు. బుక్కరాయ సముద్రం మండలం అమ్మవారిపేట రేకులకుంట గ్రామాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు గారికి అడుగడుగున జనం నీరాజనం పలికారు. గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు ప్రజలు వీరాంజనేయులు గారిని స్వాగతిస్తూ దీవిస్తూ అభినందనలు తెలిపారు. రేకులకుంట గ్రామంలో భారీ ఎత్తున ప్రజలు, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో అట్టహాసంగా వీరాంజనేయులు గారిని శాలువాలతో సత్కరించి పూలమాలలు వేసి గ్రామంలోనికి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ నాకు ఇంత ఆదరణ చూపినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఇదే ఉత్సాహం ఓటు వేసే రోజున చూపించి సింగనమల నియోజకవర్గంలో వీరాంజనేయులు అని నన్ను మన జగనన్నకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించి వలసిన అవసరం ఎంతైనా ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇరు గ్రామాల పార్టీ పెద్దలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు. సైడ్ తినా వీరాన్ని ఇట్లా చూడు ఒకసారి. అది బీమా వచ్చే ఆస్కారం లేదా? మనమే సెంటర్ మనమే పార్టీ తరఫు నుంచి కానీ లేదంటే ఎమ్మెల్యే రిలీజ్ చేస్తామని హామీ ఇస్తున్నాను. వస్తాను మాట్లాడండి మీరు మర్చిపోతాండి మమ్మల్ని, మేము మర్చిపోతాం. రండి ఒకసారి నిలబడండి. ఇంకా వెనక్కి రావా?
ఫ్యాన్ కొట్టు ఫ్యాన్ కొట్టు ప్రధానంగా ఇవాళ సింగనమాల నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రం మండలంలో రేగులకుంట అమ్మవారిపేట బుక్కరాయసముద్రం మేజర్ పంచాయతీ నందు గాంధీనగర్ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే జగనన్నే మా భవిష్యత్తు, జగనన్నతోనే అభివృద్ధి సాధ్యం, జగనన్నతోనే సంక్షేమం. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క నిరుపేద కుటుంబం, ప్రతి ఒక్క పేదవాడు ఇవాళ ఆర్థికంగా సామాజికంగా న్యాయంగా ఈరోజు పరిపాలన సాగుతుందంటే దానికి కారణం మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అలాగే ఎన్నికలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 2024 ఎన్నికలు కూడా. ఈ ఎన్నికలలో పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరగబోతా ఉంది. ఆ పేదలకు నాలాంటి సామాన్య కార్యకర్త అయిన పేదవానికి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రకటించడం జరిగింది. ఆయనకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు వాళ్ళు పెత్తందారుల పార్టీ కాబట్టి వాళ్ళు కోటీశ్వర్లకు టికెట్లు ఇస్తున్నారు. 2014 నుంచి 19 వరకు గత ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఏ రోజైనా పలానా కుటుంబానికి పలానా వ్యక్తికి మేము సంక్షేమం అందించాము, మాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం లేదు వాళ్ళకు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఈరోజు తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి ఈ రోజు వస్తున్నాయి. ఈ రోజు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎంతమంది వచ్చినా జగనన్న ఒక్కడే ఇక్కడ, జగనన్నతోనే సాధ్యం, జగనన్నతోనే మా భవిష్యత్ అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. రైట్ रुको
సందీప్